కేవలము ఆ తమోగుణం వల్లే అత్యంత నీచమైనటువంటి ఉపాధుల్లోకి మనం వెళ్ళిపోతుంటాం శరీరం పడిపోయిన తర్వాత. ఒకసారి వెళ్ళిపోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? పరమ భయంకరంగా ఉంటుంది. ఎందుచేత అని మీరు అంటారేమో, సనాతన ధర్మంలో దేవాలయాలన్నీ కొండల మీద ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి? కొండల మీద దేవాలయాలు, భగవంతుడు సరదా పుట్టి కొండెక్కి కూర్చోడు. పెద్ద పెద్ద క్షేత్రాలన్నీ కొండల మీద ఉండడానికి ఒక కారణం ఉంటుంది. కొండ ఎక్కేటప్పుడు మీరు ఒకటి విచారణ చేసుకోండి అని గుర్తు. కొండల నిండా ఏముంటాయి? కొండల నిండా బండలే ఉంటాయి. ఆ బండకి తనంత తానుగా పుణ్యం చేసుకునేటటువంటి భాగ్యం ఉండదు. ఒకసారి ఒక చోట గుండ్రాయి అయి పుట్టాడు అనుకోండి, ఆ గుండ్రాయి ఆయుర్దాయం ఎంత నేను చెప్పలేనది. అది అలా ఉంటుంది ఆ గుండ్రాయి. ఇప్పుడు ఆ గుండ్రాయి ఆకలి వేస్తే, ఆకలి లేదని మీరు అనడానికి లేదు, వేసిందేమో మీకు తెలియదు అంతే. తినడానికి ఏముండదు, చచ్చిపోవడానికి ఉండదు. దాహం వేస్తే తాగడానికి ఉండదు, చచ్చిపోవడానికి ఉండదు. దాని మీదకి వెళ్ళి ఒకడు మూత్ర విసర్జన చేస్తాడు, అది తిరిగి వాడిని ఏమనలేదు. ఒకడు వెళ్ళి దాని మీద ఉమ్మి వేస్తాడు, అది దాన్ని తిరిగి వాడిని ఏమనలేదు. ఒకడు వెళ్ళి నిష్కారణంగా ఏ కర్రో పెట్టి దాన్ని కొడతాడు, అది తిరిగి కొట్టలేదు. అలా పడి ఉంటుంది. పోనీ అబ్బా ఈ జీవితం జీవించలేకపోతున్నాను, ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకుంది, ఆ బండరాయి జీవితంలో ఏమీ చేయలేదు. ఇప్పుడు బండరాయి నుంచి విముక్తి రావడానికి హేతువేది? బాగా ఆలోచించండి. ఎప్పటికీ అది హేతువు కాదు. బండరాయి తనంత దానుగా ఉత్తర జన్మయందు ప్రవేశము లేదు, వెళ్ళలేదు అసలు. బండలుగా పడున్నవన్నీ మహాపాపములే. ఇప్పుడు ఈ బండ ఎలా పుణ్యం చేసుకుంటుంది? తనకుండదు. ఒక మహాత్ముడు అటుగా వస్తూ సేద తీరాడు దాని మీద కూర్చుని. ఇప్పుడు దాని ఖాతాలో ఏం వేస్తారంటే, ఒక మహాత్ముడు కూర్చోడానికి నువ్వు ఉపయోగపడ్డావు, ఉత్తర జన్మలో ఒక ఆవుని చేస్తారు. ఇక్కడ ప్రారంభం అవుతుంది జన్మ పరంపర. మీరు ఎప్పుడైనా ఈ జన్మ పరంపర ఎలా వస్తుంది అన్న దాని గురించి చదివితే అసలు మనకి భయం వేస్తుంది తెలుసా అండి? మనుష్య జన్మ అంటే ఇంత గొప్పదా అని ముక్కున వేలేసుకుంటాను నమ్మగలిగితే. మీరు ఎప్పుడైనా మార్కండేయ పురాణానికి వ్యాఖ్యానాలు కానీ ఏమైనా చూస్తే భయం వేస్తుంది. ఎందుచేత అంటే ఒక్కసారి జన్మ పొందడం అంటే ఎంత కష్టమో తెలుసా అండి? ఒక గింజయందు మీరు ప్రవేశించేటట్టుగా విడుదల చేస్తారు. విడుదల చేస్తే అది నీటి బిందువు తగిలి ప్రత్యుత్పత్తిని పొందుతుంది. ఇది మళ్ళీ ఒక పండులోనో అన్నపు గిన్నెలోనో వీర్య కణాలన్నీ వీడు మళ్ళీ పుట్టడం కోసమని పైకి తేలుతాడు. గబగబా ప్రవేశిద్దాం పురుషుల్లోకి ముందని. అందుకే పై అన్నం పురుషుడికి పెట్టండి అంటారు. ఆయన తిన్న తర్వాత ఆయన తేజస్సుగా మారుతుంది. ఈ తేజస్సు సరి అయిన కాలములో మాత్రమే తన భార్య యందు ప్రవేశిస్తేనే ఫలదీకరణము చెందుతుంది, లేకపోతే అది నశించిపోతుంది. మళ్ళీ కథ మొదటికి. మళ్ళీ ఉడకాలి మరుగునీళ్లలో, ఉడికి 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 పైకి తేలుతాడు. మళ్ళీ ఎప్పుడో మనుష్య జన్మలోకి వస్తాడు. అసలు ఇలా తిరగడంలో నీ మొదటి జన్మ అది, ఆ బండగా వచ్చావు. ఇప్పుడు కొండెక్కేవాడిగా వచ్చావు. ఎంత తేడా ఉందో చూడు. ఈ కొండెక్కడాన్ని వదిలిపెట్టుకోకు జన్మలో. ఈ కొండెక్కడమే నీ జన్మ సౌభాగ్యం. కాబట్టి కొండెక్కడం జీవితంలో ప్రధాన ప్రయోజనం. అది ప్రసాద్ బాబు గారు అందుకు కొండెక్కడం. కాబట్టి నడిచి కొండెక్కండి, నడిచి కొండెక్కండి అంటుంటారు. మీరు నడిచి కొండెక్కితే ఈశ్వరుడికి కలిసి వచ్చేది ఏముంటుందండి? మీరు కొండెక్కితే, మీరు శ్రమ పడితే, మీరు ఆయాసపడితే భగవంతుడికి సంతోషమా? ఆయన ఏమైనా శాడిస్ట్ అలాగా? కొండెక్కిన వాళ్ళకు ఓ పుణ్యం, కొండెక్కిన వాళ్ళకు ఓ పుణ్యం వేయడానికి అలా ఏం ఉండదు. మీ శరీరమునకు ఆ శక్తి లేనప్పుడు ఈశ్వరుడు ఆ పుణ్యమే ఇస్తాడు ఆర్తి చేత. కానీ ఓపిక ఉండగా వెళ్ళడం దేనికి అంటే ఆ పరిశీలన నిలబడడానికి. ఆ బండల వంక చూస్తే అయ్య బాబోయ్ ఎంతమంది పడిపోయి ఉన్నారో, ఎందరు జీవులు పడిపోయి ఉన్నారో. మన భాగ్యం కదరా మనుష్యుడిగా ఉన్నాం, ఈ కొండెక్కి సర్వేశ్వరుడి సన్నిధానంలోకి ప్రవేశిస్తున్నాను నేను అని మీరు సంతోషించగలరు. ఇంతటి స్థితిలో మీరున్నారు.